Hi friends, welcome to Gardalish, deep love towards nature and food. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిశనగపప్పు 1 కప్, మైదా 1 కప్, బెల్లం 1 కప్, వాటర్, ఇలాచీ పౌడర్, ఉప్పు, నెయ్యి. ముందుగా పచ్చిశనగపప్పు 1 కప్ తీసుకుని వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని 1 కప్ మైదా, 3 టీ స్పూన్స్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది ఇలా క్రంబుల్స్‌లా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసి మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఈ విధంగా మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్స్‌లోకి కూడా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 1 అవర్ రెస్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు ఇలా నానిన తర్వాత కుక్కర్లో 1 కప్ పచ్చిశనగపప్పుకి 2 కప్స్ వాటర్ వేసి పప్పు పూర్తిగా కుక్ అయ్యేలా 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. పప్పు ఈ విధంగా 100% కుక్ అవ్వాలి. ఒకవేళ కుక్కర్లో ఇంకా వాటర్ మిగిలితే ఆ ఎక్సెస్ వాటర్ని వడకపెట్టి తీసేసుకోవాలి. ఓన్లీ పప్పు మాత్రమే ఉండాలి. ఇక్కడ నాకు వాటర్ ఏమీ మిగలలేదు. పప్పు ఈ విధంగా మెత్తగా అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్ పప్పుకు 1 కప్ బెల్లం వేసుకోవాలి. తరువాత బెల్లంలోకి చాలా కొద్దిగా జస్ట్ బెల్లం తడపడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరగనివ్వాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం వడకపెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేసుకోవచ్చు. తరువాత కుక్కర్ పెట్టి ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసుకున్న పచ్చిశనగపప్పు తీసుకుని ఇలా పలుకులు లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. లేదా మిక్సర్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత వడకపెట్టుకుని ఉంచుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకుంటూ ఉండాలి. పూర్ణం ఈ విధంగా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ రెస్ట్ అయిన మైదా పిండి ముద్ద తీసుకుని ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. తరువాత చల్లారిన పూర్ణం ఒకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పూర్ణం ఉండల సైజులోనే మైదా కూడా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ప్రపోర్షన్ సరిగ్గా సరిపోతుంది.
ఇప్పుడు ఈ విధంగా మధ్యలో పూర్ణం పెట్టుకుని మొత్తం ప్రాపర్‌గా పూర్ణం కనబడకుండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్‌కు కొద్దిగా నెయ్యి రాసి ఈ విధంగా పెట్టుకుని చేతితో కొద్దిగా ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు పైన మరో ప్లాస్టిక్ కవర్ పెట్టి ఈ విధంగా బొబ్బట్లు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒత్తుకున్న బొబ్బట్లు వేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో రెండు వైపులా నెయ్యి రాసుకుంటూ వేపుకోవాలి. మనం పూర్ణం బయటికి రాకుండా జాగ్రత్తగా ఒత్తుకుంటే ఈ విధంగా బొబ్బట్లు అందంగా పొంగుతాయి. అంతే, బొబ్బట్లు రెడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, బెల్లం, ఇలాచీ, వాటర్. ముందుగా 1 కప్ కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సర్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ కొబ్బరి ముక్కలకు 3/4 కప్ బెల్లం తీసుకోవాలి. అంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి 1 కప్ కొబ్బరి ముక్కలకు. ఈ మెజర్మెంట్ కొబ్బరి పౌడర్తో కంపేర్ చేయకూడదు.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బెల్లం వేసి చాలా కొద్దిగా జస్ట్ బెల్లం తడిచేలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకం వడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ సెపరేట్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా బటర్ లేదా నెయ్యి వేసుకుని కొబ్బరి పౌడర్ను ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా వడకపెట్టి ఉంచుకున్న బెల్లం పాకం వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కడాయికు అంటుకోకుండా సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దంచుకున్న ఒక 6 ఇలాచీలు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి సున్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. ఇవి ఒక 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, సూపర్ టేస్టీ మరియు హెల్దీ అయిన కొబ్బరి సున్ని రెడీ.